ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా డోన్ పట్టణ కేంద్రంలో సిపిఐ పార్టీకి నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజల కోసం అందరికీ అందుబాటులో ఉండే విధంగా గత ప్రభుత్వంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హయాంలో నిర్మించిన నూతన రిజిస్టర్ ఆఫీసు భవనాన్ని కాదని ప్రజలకు అందుబాటులో లేని ప్రాంతానికి ప్రస్తుత రిజిస్టర్ ఆఫీసును తరలిస్తున్నందుకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డోన్ పట్టణం నందు సబ్ రిజిస్టర్ ఆఫీసు తరలింపునకు నిరసనగా సిపిఐ పార్టీ నుండి ఎల్ఐసి ఆఫీసు వరకు రాస్తా రోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రంగనాయుడు మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ ఆఫీసు తరలింపునకు ఎవరికి లాభం, రియల్ ఎస్టేట్ వ్యాపారులక, రాజకీయ నాయకులక ఎవరికి ఉపయోగకరం ఉంటుందని తరలింపు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై డోన్ శాసనసభ్యులు స్పందించాలని ఆయన అన్నారు. స్పందించని ఎడల సిపిఐ పార్టీ ప్రజా సంఘాలతో కలిసి ఇప్పుడు కోర్టు నుంచి వచ్చింది అని చెప్పేసి రాత్రి మార్పిస్తా ఉన్నారు. కానీ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు కోటి రూపాయలతో ఒక బిల్డింగ్ వైఎస్ఆర్ బిల్డింగ్ లో కట్టారు. ఒకటేమో 2 రిజిస్ట్రాలు కట్టారు, 3వ రిజిస్ట్రాల్స్ ఇప్పుడు ఉంది. ప్రజలకు ఏది ఉపయోగపడితే అది చేయాలా? మీ స్వార్థాల కోసం ప్రజానికాన్ని మోసం చేస్తాం, డోన్ పట్టణ ప్రజలు మోసం చేస్తామంటే కాదు. గౌరవ సూర్యప్రకాష్ రెడ్డి గారు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పాడు. కానీ దీనిపైన మంత్రులు ఏమైనా బీసీ జనార్దన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉందా, లేకపోతే ఇంకొక మంత్రులు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందో తెలియదు. కానీ డోన్ పట్టణ ప్రజానికానికి ఇబ్బంది కలిగేటువంటి ఏ పనులైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏదైనా ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజలు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. నేను ఎమ్మెల్యే అయితే, నేను ఎంపీ అయితే, నేను మంత్రి అయితే నా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పారు. ఈరోజు ఇప్పటికే పాతపేట పాడుపడింది. పాతపేటలో మున్సిపాలిటీ ఆఫీసు లేదు, అన్ని ఆఫీసులు మూతపడ్డాయి. రైల్వే అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ అన్నారు. డోన్ పట్టణ ప్రజల సమస్యలు వీళ్ళకి పట్టవు. వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కొమ్ము వేస్తా ఉన్నారు. అందుకోసం గౌరవ ఎమ్మెల్యే గారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్రజలకు ఉపయోగపడలేదా సబ్ రిజిస్టర్ కార్యాలయం అంటే డబ్బుతో కొడుకున్న పని. ఒక్కసారి పోయి ఊరి బయట చేయాలంటే సాధ్యం కాదు. కాబట్టి తక్షణమే మీరు ఏమైతే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా ఆపాలని మీరు ప్రజానికంతా చూసిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏ రాష్ట్రాలు చేస్తా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించాయి. మళ్ళీ ఎవరి కోసం? ఎమ్మెల్యే వ్యతిరేకించా, మాజీ మంత్రి బుగ్గన వ్యతిరేకించా, సిపిఎం వ్యాపారస్తులు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. కానీ ఎవరి ప్రయోజనాల కోసం మీరు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తీసుకుపోతున్నారో ప్రజానికానికి చెప్పాలి. డోన్ ప్రజలు కూడా ఆలోచిస్తా ఉన్నారు. మీకు అధికారం ఉంది, మా ఇష్టం వచ్చినట్టు పోలీసులు పెట్టి అర్ధరాత్రులు తరలిస్తామంటే సిపిఐగా పెద్ద ఎత్తున ఇష్టపడతామని తెలియజేస్తూ ఈ ధర్నాలో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి డోన్ కమ్యూనిస్ట్ పార్టీకి హృదయపూర్వకంగా అభినందనలు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమానికి